హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నేను శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క ప్రవచనం అంటే దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానం, దేవుని యొక్క మాట. చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయము 41వ వచనం. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావాల్సిన ఫలమును పోగొట్టుకున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, మీరు క్రీస్తు వారని, దేవుని నమ్ముకున్నావని నీవు ఒక సేవకుని కానీ ఒక విశ్వాసికి కానీ నువ్వు ఎలాంటి సహాయము చేసినా, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కానీ దానికి రావాల్సిన ప్రతిఫలం నువ్వు పోగొట్టుకున్నావు. అలాంటిది నువ్వు సంఘంలో చేస్తున్న పరిచర్యను చూసిన దేవుడు నీకు అన్యాయం చేయడానికి, నిన్ను ఆశీర్వదించకపోవడానికి, నీకు ప్రతిఫలం ఇవ్వకపోవడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ప్రతి పరిచర్యకు, ప్రతి పనికి, నువ్వు దేవుని కోసం పడిన ప్రతి ప్రయాసానికి దేవుడు నీకు ప్రతిఫలము ఇవ్వగలిగిన సమర్థుడు. ఒకవేళ నువ్వు సేవకునిగా లేదంటే సంఘంలో పరిచారం చేసే పరిచారకునిలా నువ్వు ప్రయాసపడుతున్నావా, దేవుని కోసం ప్రయాసపడుతున్నా కానీ ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు నిన్ను వెంటాడుతున్నాయా, అనేకులు నిన్ను దూషిస్తున్నారా, అయితే దేవుడు సెలవిస్తున్నాడు, ప్రతిఫలము గొప్పగా ఉండబోతుంది. నీ కొరకు దేవుడు ప్రతిఫలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తేనే దాని ప్రతిఫలము పోగొట్టుకోండి దేవుడు అంత రోషము కలిగి మాట్లాడుతుంటే, ఇన్ని రోజులు నువ్వు పరిచయం చేసావు, దేవుడు దాన్ని చూడలేదా? ఇన్ని రోజులు నువ్వు ప్రయాసపడ్డావు, దేవుడు దాన్ని చూడలేదా? సేవకుని ముందు నువ్వు ఎంతగానో తగ్గించుకొని నిన్ను నువ్వు సమర్పించుకున్నావు. నీ దేవుడు నిజమైన వాడు, నమ్మదగిన వాడు. ఆయన నీకు అన్యాయం చేయడు. ఆయన నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణాలు లేవు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సమర్థుడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఆ ప్రతిఫలం ఎంత గొప్పగా ఉంటుందంటే, నిజంగా నేను చెప్తున్నానండి, దేవుని పరిచర్య చేసిన ఏ వ్యక్తికైనా నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు పరిచర్యలో ముందు కొనసాగుతున్నారైతే మీకు నేను తెలియజేస్తాను ఏంటంటే, నీ ప్రతిఫలం గొప్పగా ఉండబోతుంది. ఒకరోజు నేను ఒక చిన్న పరిచారకుల్లా నేను దేవుని మందిరంలో పరిచారకునిగా నేను చేశాను. ఒక సేవకుని కింద ఒక పరిచారకుల్లా నేను దేవుని మందిరంలో నేను టైల్స్ తుడవడం కాడ నుంచి బాత్రూమ్ కడగడానికి కూడా నేను ఇష్టపడ్డాను, కడిగాను కూడా. దేవుడు నన్ను ఆ పరిస్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడు. కానీ దేవుడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. నీకు కూడా అదే ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. నిన్ను కూడా ఉన్నతమైన స్థితికి తీసుకురాబోతున్నాడు. నువ్వు దేనికోసమైతే నువ్వు ఆశిస్తున్నావు, అభిషేకం కొరకు నువ్వు ఆశిస్తున్నావు కదా, వరాల కొరకు నువ్వు అర్థిస్తా ఉన్నావు కదా, ప్రభా ఇంతకాలం నేను ఇంత పరిచర్య చేశాను ప్రభా, నాకు వరాలు లేవు, నాకేది లేదు, నేను ఒక వ్యర్థంలా, లేదంటే అందరు నన్ను ఒక వేస్ట్ ఫెలో అంటూ ఉన్నారు ప్రభా, నువ్వు అనుకుంటా ఉన్నావా? ఎవరికి లేని, కొదవలేనంత అభిషేకం నా దేవునికి ఇవ్వబోతున్నాను. ఇదే ప్రతిఫలం. ఎస్, ఈరోజు ఈ యొక్క ప్రవచనము నెరవేర్చబడింది నీ జీవితంలో. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.